జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా దక్షిణామూర్తి రూపానికి నటరాజస్వామి రూపానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటో, నటరాజస్వామిని ఆరాధన చేస్తే దక్షిణామూర్తిని పూజించిన ఫలితం ఏ విధంగా వస్తుందో, దక్షిణామూర్తిని పూజిస్తే నటరాజస్వామిని ఆరాధన చేసిన ఫలితం ఏ విధంగా వస్తుందో, ఇద్దరికీ ఉన్నటువంటి ఒకే రకమైన సామీప్య స్థితి ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో ఉన్నప్పుడు ఆయన కాలి కింద అపస్మారుడు అనే పేరు కలిగిన రాక్షసుణ్ణి తొక్కిపట్టినట్లుగా దక్షిణామూర్తి రూపంలో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా నటరాజస్వామి రూపాన్ని మనం పరిశీలించినప్పుడు కూడా నటరాజస్వామి రూపంలో కూడా ఆయన కాలి కింద అపస్మారుడు అనే పేరు కలిగిన రాక్షసుణ్ణి తొక్కిపట్టినట్లుగా రూపంలో మనకు దర్శనమిస్తుంది. అంటే దక్షిణామూర్తి రూపంలో నటరాజస్వామి రూపంలో రెండు రూపాల్లో కూడా పరమేశ్వరుడు తన కాలి కింద ఒక రాక్షసుణ్ణి తొక్కిపట్టినట్లుగా దర్శనమిస్తాడు. ఈ రాక్షసుడికి కొన్ని పౌరాణిక గ్రంథాలలో అపస్మారుడు అనే పేరుంది, ఇంకొన్ని పౌరాణిక గ్రంథాలలో మాయలకుడు అనే పేరుంది. అయితే ఈ రాక్షసుడు ఎలా ఆవిర్భవించాడు, ఈ రెండు రూపాలలో పరమేశ్వరుడు తన కాలి కింద ఎందుకు తొక్కిపట్టి ఉంచాడు అనే విషయాన్ని మనం పరిశీలిస్తే దీనికి సంబంధించిన పౌరాణిక గాథ మొత్తం కూడా శివమహాపురాణంలో చెప్పారు. శివమహాపురాణంలో చెప్పబడిన ఆ పౌరాణిక గాథను మనం పరిశీలిస్తే ఒకానొక సమయంలో దారుకావనము అనే పేరు కలిగిన వనంలో గొప్ప గొప్ప ఋషులందరూ బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేసి అద్భుతమైన తపశ్శక్తి పొందారు. ఆ తపశ్శక్తి వల్ల ఋషులందరికీ విపరీతంగా అహంకారం పెరిగిపోయింది. దేవతలందరికంటే తామే గొప్పవాళ్ళమని దారుకావనంలో ఉన్నటువంటి ఋషులందరూ కూడా అహంకారంతో భావిస్తున్న తరుణంలో వాళ్ళ అహంకారాన్ని మటుమాయం చేయటానికి పరమేశ్వరుడు ఆది భిక్షువు రూపంలో మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని వెంటబెట్టుకొని దారుకావనంలోకి ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించినటువంటి ఆది భిక్షువుగా ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి చూసిన ఋషులందరూ కూడా ఆ పరమేశ్వరుడి కంటే తామే గొప్పవాళ్ళమని నిరూపించుకోవటం కోసం ఒక ప్రత్యేకమైన హోమాన్ని చేస్తారు. ఆ హోమం పేరు అభిచారిక హోమం. ఈ హోమం చేసినప్పుడు ఆ హోమగుండం నుంచి భయంకరమైనటువంటి తాంత్రిక శక్తులు బయటికి వస్తాయి. ఆ తాంత్రిక శక్తులు ఒక పులి రూపంలో, ఒక అగ్ని రూపంలో బయటికి వచ్చినటువంటి తరుణంలో, ఒక ఢమరుకన్ రూపంలో బయటికి వచ్చిన తరుణంలో పరమేశ్వరుడు ఢమరుకాన్ని తన చేతిలో ధరించాడు, అగ్నిని ఇంకొక చేతిలో ధరించాడు. పులి భయంకరమైన తాంత్రిక శక్తులకు సంకేతం. అలాంటి పులిని సంహరించి ఆ వ్యాఘ్ర చర్మాన్ని పరమేశ్వరుడు ధరించాడు. అలా ధరించి దారుకావనంలో ఉన్నటువంటి ఋషులందరి అహంకారాన్ని పటాపంచలు చేశాడు. అదే సమయంలో ఈ అభిచారికా హోమం నుంచి ఒక రాక్షసుడు కూడా బయటికి వస్తాడు. ఆ రాక్షసుడి పేరే అపస్మారుడు. ఈ అపస్మారుడనే రాక్షస శక్తిని కూడా అభిచారికా హోమం నుంచి ఋషులందరూ పంపించినప్పుడు అహంకారంతో ఉన్నటువంటి ఆ ఋషుల అహంకారాన్ని తొలగింపజేయటానికి పరమేశ్వరుడు నటరాజస్వామిగా మారిపోయి తన కాలి కింద అపస్మారుడనేటటువంటి ఆ రాక్షసుడిని తొక్కిపట్టి నటరాజస్వామి రూపంలో నాట్యం చేస్తాడు. అప్పటికి దారుకావనంలో ఉన్న ఋషుల గర్వం మొత్తం కూడా తొలగిపోయి పరమేశ్వరుణ్ణి క్షమాభిక్ష వేడతారు. అప్పుడు నటరాజస్వామి రూపంలో అభిచారికా హోమగుండం నుంచి బయటికి వచ్చిన అపస్మారుడనే రాక్షసుడు నటరాజ రూపంలో ఉన్న పరమేశ్వరుడి కాలి కింద ఋషులందరికీ దర్శనమిస్తాడు. అయితే ఈ కథను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అపస్మారుడు అనే పేరులోనే ఒక అద్భుతమైన అర్థం ఉంది. అపస్మారుడు అంటే బుద్ధి విహీనత కలిగినవాడు అని అర్థం. అంటే ఎవరికైతే బుద్ధి విహీనత కలిగి అహంకారం పెరుగుతుందో అప్పుడు ఆ వ్యక్తిలో అపస్మారుడనే రాక్షసుడు వస్తాడు. ఆ అహంకారాన్ని మటుమాయం చేస్తానని చెప్పటానికి సంకేతంగా నటరాజ రూపంలో పరమేశ్వరుడు అపస్మారుణ్ణి తన కాలి కింద తొక్కిపట్టి ఉంచాడు. అయితే ఎప్పుడైతే అహంకారం తొలగింపబడుతుందో అప్పుడు జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానమే దక్షిణామూర్తి స్వరూపము. అందుకే అహంకారం తొలగింపజేయటానికి నటరాజ రూపంలో అపస్మారుణ్ణి కాలి కింద తొక్కిపెట్టాడు.
అహంకారం తొలగిపోగానే జ్ఞానం వచ్చింది కాబట్టి దక్షిణామూర్తి రూపంలో కూడా అపస్మారుణ్ణి కాలి కింద తొక్కిపెట్టాడు. ఇదే నటరాజస్వామి రూపానికి దక్షిణామూర్తి రూపానికి ఉన్న అద్భుతమైన సంబంధం. కాబట్టి చిదంబరం క్షేత్రంలో నటరాజస్వామి అనే పేరుతో పాటుగా చిదంబర దక్షిణామూర్తి అనే పేరుతో కూడా ఆరాధన చేయాలని మంత్రశాస్త్రంలో మనకు ప్రామాణికంగా చెప్పారు. అంటే నటరాజస్వామి వేరు కాదు, దక్షిణామూర్తి వేరు కాదు. అహంకారము అపస్మారము కలిగి ఉన్నటువంటి వాళ్ళని వాటిని దూరం చేసే విధంగా పరమేశ్వరుడు నటరాజస్వామిగా ఉన్నప్పుడు ఆ అహంకారము అపస్మారం బుద్ధిమాంద్యం తొలగిపోయినప్పుడు ఆ నటరాజస్వామే దక్షిణామూర్తిగా దర్శనమిస్తాడు. అది నటరాజస్వామికి దక్షిణామూర్తికి ఉన్నటువంటి అద్భుతమైన అవినాభావ సంబంధంగా గుర్తిస్తూ అందరూ కూడా బుద్ధిమాంద్యాన్ని తొలగింపజేసుకోవాలి, అహంకారాన్ని తొలగింపజేసుకోవాలి, ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలి. అదే దక్షిణామూర్తి నటరాజస్వామి రూపాల్లో ఉన్న అద్భుతమైన అంతరార్థం. ఈ కథ మొత్తం మనకి శివమహాపురాణంలో ప్రామాణికంగా చెప్పారు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. తనుం ధత్తే హరిస్సాక్షాత్ భగవాన్ ఆత్మలీలయా, తన యొక్క లీలగా, లీల అంటే స్వేచ్ఛాకృత్యము, ఈశ్వర స్వేచ్ఛాకృత్యం. ఈశ్వరుడు తన ఇచ్ఛతో చేసేదేదో అదే లీల. అలా తన లీలగా తను స్వీకరించొచ్చాడు. అయితే నీ ప్రశ్న నాకు అర్థమైంది. నువ్వు వేదాంత విచారశీలుడు కదా, పరమాత్మ అంటే దేనికి అంటాడు. కానీ ఒక రూపం ధరించి కొందరికి బంధువుగా, కొందరికి మిత్రుడుగా, కొందరికి శత్రువుగా తిరుగుతుంటే ఎన్ని అంటుకుంటాయి కదా అని నీ సందేహం. ఒక్క మాట చెప్తున్నాను విను. యథా నటః స్వలీలాయాం మోహితో న పరస్తథ అన్యే దృష్ట్వా చ తన్మాయాం ముముహుస్తే న సంశయః. ఒక నటుడు ఒక పాత్రను ధరించి నటన ప్రదర్శిస్తే ఆ పాత్ర వేషం వేసాడు ఆయన. ఆ వేషం చూసి ప్రజలందరూ మోహితులైపోతారు. అతను ఏ వేషం వేశాడో అదే నిజమనుకుని చూసేవాళ్ళందరూ అనుకుంటారు. కానీ వేషం వేసిన నటుడు మాత్రం తానెవడో తెలుసుకుంటాడు, తెలుసుకునే ఉంటాడు. అది తెలుసుకోబాగా అన్నాడు ఇక్కడ. అంటే ఒక ఆయన వచ్చి ఒక దొంగ వేషం వేశాడు. నిజానికి గొప్ప సంపన్నుడే అతడు. ఆ దొంగ వేషం వేస్తూ వేదిక మీద రక్తి కట్టించాడు. చూస్తున్న వాళ్ళందరికీ దొంగనే అనుభవం కలిగి ఆ దొంగను పుట్టు కొట్టియాలి, చంపేయాలని కూడా అనిపిస్తుంటుంది శ్రోతలకి లేదా ప్రేక్షకులకి. ఎవరికి అనిపిస్తుంది? చూస్తున్న వాళ్ళకి. కానీ ఇంత దొంగగా అభినయిస్తున్నవాడు మాత్రం ఇది కేవలం వేషమే తప్ప నేను సంపన్నుడిని అని తెలుసు. లేకపోతే మళ్ళీ నాటకం అంతా అయిపోయాక ఇంటికి వెళ్లకుండా దొంగల్లోకి దూరుతాడు అని కూడా. అంటే అర్థం ఏంటి? తాను తన వేషం వేసినా తాదాత్మ్యం చెందడు, రక్తి కట్టిస్తాడు. నిజంగా అతడేనేమో అన్నట్టు అనిపించాలి కదా, అలా రక్తి కట్టిస్తాడు. కానీ తనకు తెలుసు తనేమిటో. భగవంతుడి అవతారం కూడా అదేనాయన, అందరినీ మోహింపజేసాడు. కానీ ఆయన ఏమిటో ఆయనకు బాగా తెలుసు. ఒక్క శ్లోకంలో ఎంత నర్తకుని భంగి పెక్కుగు మూర్తులలో ఎవ్వడాడు అనేటువంటి పద్యం గుర్తొస్తే చాలా సంతోషం ఇక్కడ. ఈ విధంగా చెప్తూ అనగానే వెంటనే చాలా బాగున్నది నువ్వు చెప్తున్నటువంటి విషయం. వింటున్న కొద్ది ఆనందం కలిగిస్తుంది. ఏ విధంగా అవతరించాడు స్వామి, ఎలాంటి ప్రణాళిక వేశాడో చెప్పు అనగానే వివరిస్తున్నాడు. ఇందులో ప్రతి అంశము ముఖ్యమైనది. నిజానికి గర్గభాగవతం చదివితే మాత్రం ఒక్క శ్లోకం వదలాలనిపించదు, అంత రమ్యంగా ఉంటుంది. ప్రతి దానిలో ఏదో మాధుర్యం, ఏదో గొప్పతనం, ఏదో రహస్యం, ఏదో అద్భుతం. ఆహా అని తృప్తి ఎప్పుడు వస్తుందంటే భగవద్ అనుభూతి కలిగితే తృప్తి కలుగుతుంది. ఏదో మంచి విషయం కొత్తది విన్నామో తెలుసుకున్నామంటే తృప్తి కలుగుతుంది. ఆ రెండు కలిగిస్తుంది గ్రంథం. భగవంతుడు అవతారాలను చెప్తున్నారు. అంశాంశంశ తథా ఆవేశ కళా పూర్ణ ప్రకచ్చతే వ్యాసాద్యైశ్చ స్మృత షష్ఠ పరిపూర్ణతమ స్వయం. అవతారములు ఎన్ని రకాలుగా ఉంటున్నాయో చెప్తున్నారు ఇక్కడ. ఒకటి 6 ప్రకారాలుగా ఉంటాయి అవతారాలు. ఒకటి అంశాంశ, ఆవేశ, కళ, పూర్ణ, పరిపూర్ణతమ అని మొత్తం 6 రూపాలుగా చెప్పవచ్చు. అంశాంశాస్తు మరీచ్యాది, ముందు అంశాంశలు, తర్వాత అంశలు, తర్వాత కళలు, తర్వాత పూర్ణములు, పరిపూర్ణములు. అంశ మధ్యలో ఆవేశ, ఇది ఒకటి ఉన్నది ఇక్కడ. 6 రకాలుగా చెప్తూ ఎవరెవరు ఎలాంటి వాళ్ళు చెప్పాడు. మరీచి మొదలైనటువంటి వారు
మరీచి ఆది అవతారాలు ఏమిటవుతాయి అంటే అంశాంశాత్ అవతారములు అవుతాయి. బ్రహ్మాదులు అంశావతారములు అవుతారు. అంటే బ్రహ్మదేవుడు కూడా భగవంతుడు అంశే. మరీచి మొదలైన వారు అంశాంశములు, బ్రహ్మదేవుడు అంశావతారములు. కపిలుడు మొదలైన వారు, కపిలాచార్యుడు మొదలైన వారు కళావతారములు అన్నారు. పరశురాముడు మొదలైన వారు ఆవేశావతారములు. ఇక నృసింహుడు, రాముడు మొదలైన వారు నరనారాయణులు, వీరు పూర్ణావతారములు అంటారు. పరిపూర్ణావతారం అంటే శ్రీకృష్ణుడు, పరిపూర్ణ తమ్ముడు శ్రీకృష్ణ అన్నారు. ఇక్కడ ఇది నాయన అన్నారు. ఎలా చెప్పాలో చక్కగా వివరిస్తున్నాడు. పరిపూర్ణతమ సాక్షా శ్రీకృష్ణో భగవాన్ స్వయం అసంఖ్య బ్రహ్మాండపతిర్గోలోకే ధామ్ నిరాజతే. ఎవడయ్యా కృష్ణుడు అంటే లెక్కలేని బ్రహ్మాండములకు పాలకుడై గోలోకమునందు ప్రకాశిస్తున్నటువంటి వాడు. అయితే అంశావతారములు మొదలైన వాటికి నిర్వచనాలు చెప్తున్నాడు. ఇక్కడ గొప్ప విషయం. ఇక్కడ మొదటిగా సద్రూపుడైన భగవానుడు లోకంలో ఒక కార్యభారం నిర్వహించడం కోసం వచ్చి ఆ పని చేసి వెళ్ళిపోతాడు. అలా వచ్చి ఆ పని చేసి వెళ్ళిపోయినటువంటి వాటిని అంశాంశావతారములు అని అంటారు అన్నాడు. అంశావతారం అంటే ఒక కార్యం కోసం వచ్చి వెళ్ళిపోతారు. అంశాంశావతారం అంటే వారికి సహాయపడడానికి వచ్చేవాళ్ళు అన్నాడు ఇక్కడ. అంటే లక్ష్మణుడు, భరతుడు ఇత్యాదులు, అలాగే బలరాముడు, వీళ్ళు అంశాంశాలు అవుతారు. సహాయపడడానికి వస్తారు భగవంతుడి యొక్క అంశాంశములు. అంశాలు అంటే వచ్చి ఆ పని చేసి వెళ్ళిపోతాయి. అంటే కపిలుడు మొదలైన వాళ్ళని మనం చెప్పిన అంశావతారం అన్నారు కదా, వాళ్ళు అంశాలు. సహకరించడానికి వచ్చేవాళ్ళు అంశాంశాలు అవుతూ ఉంటారు ఇక్కడ. ఇక ఆవేశములు అంటే ఒక మహాత్ముని యొక్క తపస్సు, ఉపాధి గొప్పతనం చేత ఒక ప్రయోజనం నెరవేర్చడం కోసం భగవంతుడు తన కళల్ని వారిలో ప్రవేశింపజేస్తాడు, ఆవేశింపజేస్తాడు. అవి ఆ ప్రయోజనం అయ్యాక మళ్ళీ ఆవేశించిన అంశాలు తిరిగి వెళ్ళిపోతాయి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం. అసుతోషుడు, అభయంకరుడైనటువంటి పరమేశ్వరుని ప్రతి ఒక్కరూ కూడాను ధ్యానం చేయాలి, అభిషేకార్చన చేయాలి. శివాలయాన్ని సందర్శించినప్పుడు శివాలయ ప్రాంగణంలో స్వామికి అభిషేకం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆవు నెయ్యి పోసి ఆ ప్రాంగణంలో 2 ఒత్తులు వేసి దీపాన్ని గనక వెలిగించినట్లయితే సకల దారిద్ర్యాలు కూడాను తొలగిపోయి ఐశ్వర్యం అనేటువంటిది మనకు కలిగి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం. ఆ తర్వాత ఓం నిధనపతయే నమః అని చెప్పేసి జపిస్తూ 5 ప్రదక్షిణలు గనక శివాలయంలో గనక చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడాను తొలగించుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అలాగే రుణ బాధలు ఉన్నటువంటి వాళ్ళు ఈ సోమవారం నాడు 1.25 కేజీ ఎర్ర కందిపప్పు శివాలయంలో అభిషేకం చేసేటువంటి వారికి ఇచ్చి ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః అని చెప్పేసి ఆలయం చుట్టూతా 11 ప్రదక్షిణలు చేస్తే చాలు రుణ బాధల నుంచి విముక్తి పొందటానికి చక్కటి యోగవంతమైనటువంటి మార్గాన్ని ఆ పరమేశ్వరుడు మనకు ఏర్పరుస్తాడు. అంతేకాకుండా సోమవారం నాడు స్వామికి మారేడు దళం, ఉమ్మెత్త పువ్వు కలిపి కనుక ఎవరైతే సమర్పిస్తారో వారికి ఐశ్వర్య ప్రాప్తిని ప్రసాదిస్తాడు. అలాగే శివలింగం దగ్గరకు వెళ్ళి శివాలయంలో యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ కూడా 5 తమలపాకుల్లో పెట్టి ఆ స్వామికి 3 ఒక్కలు ఉంచి స్వామివారికి అలా సమర్పించినట్లయితే తాంబూలాన్ని పరమైశ్వర్య తత్వాన్ని
ఆ యొక్క ఆశుతోషుడు మనకు ప్రసాదిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:42 సూర్యాస్తమయం 6:17. తిథి షష్ఠి ఉదయం 9:08 వరకు, నక్షత్రం భరణి సాయంకాలం 4:32 వరకు, వర్జం రాత్రి 3:49 నుంచి 5:19 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుంచి 1:39 వరకు, మరల మధ్యాహ్నం 3:12 నుంచి 3:58 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:31 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టగౌరరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:15. నేటి విశేషం సోమవారం ప్రదోషం. సోమవారం ప్రీతికరమైనదే, ప్రదోషం ప్రీతికరమైనదే. కాబట్టి సోమవారం రోజున సాయంకాలం ప్రదోష వేళ పూజ చేసుకుందాం అనుకున్నప్పుడు ఉపవాసం ఉండి సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత 1:12 సమయంలో శ్వేతాక్షతలతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం, అలాగనే అరుణాచల శివ నామాన్ని రోజంతా జపించుకోవడం, ముఖ్యంగా ప్రదోష సమయంలోనైనా జపించుకోవడం, ఇవన్నీ కూడా కర్మదోషాలను తొలగించి సరి అయిన ఆలోచన వచ్చేవిగా చేస్తాయి. సరి అయిన ఆలోచన వస్తే అతిపెద్ద సమస్య కూడా అవలీలగా దాటేస్తాం. ఆలోచన సరిగా పనిచేయకపోతే సమస్య వైపే మనసు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. గమనిద్దాం, మన జీవితంలో పడిన కష్టాలు నష్టాలు అన్నీ కూడా మన ఆలోచనలో లోపాల వల్లే అనే విషయాన్ని తర్వాత గుర్తిస్తుంటాం. అదే ఆలోచన ముందు వచ్చినట్లయితే ఆ సమస్య రానే రాదు కదా. అలా రావాలంటే, అంటే సరైన ఆలోచన ముందుగా రావాలంటే ఏం కావాలి? సూర్యోదయ సూర్యాస్తమయాల్లో సూర్యారాధన కావాలి. సూర్యుడిని ప్రార్థించాలి, సూర్యుడికి నమస్కారం చేయాలి. దానితో పాటుగా మనం ఈ శివునకు, గౌరీదేవికి, చంద్రునకు తరచుగా పూజ చేస్తూ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా దానం లేని రోజు దుర్దినం అంటోంది శాస్త్రం. అందుకని మనం దేవుడి దగ్గర ఓ కలశం పెట్టుకుని ఆ కలశంలోనే భగవంతునికి సమర్పిస్తున్నట్లుగా 2 గుప్పిళ్ళు బియ్యం వేసి దానిలో దక్షిణ పెట్టి వారానికో 10 రోజులకో ఒకసారి ప్రసాదాలు పంచిపెట్టేటువంటి ఆలయంలో వారికి అందజేసినట్లయితే వారు ప్రసాదాలు పంచుతారు. ఈ ప్రక్రియ వలన కూడా చంద్రగ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోయి వ్యక్తి సరియైన సక్రమమైన ఆలోచన గలవాడై ప్రశాంతిగా ఉండగలుగుతాడు. నేటి ఆణిముత్యాలు. చెరగని భక్తి, చెదరని అణుకువతో ముందుకు సాగిపోవాలి. పీట మీద కూర్చుని భోజనం చేస్తారు. ఎందుకు చేస్తారో తెలుసా? వాడు యజ్ఞం చేస్తున్న వాడితో సమానం. ఎందుకంటే హవిస్సు ఇవ్వాలి 5 మాటలు లోపలికి. హవిస్సు ఇచ్చేటప్పుడు బ్రాహ్మణ పృష్ఠం నేలని తాకకూడదు. అందుకని పీట మీద కూర్చుంటాడు. పీట మీద కూర్చుని భోజనం చేస్తాడు.
ఇంట్లో పీట ఉన్నది అంటే పవిత్ర కర్మలు చేసే అలవాటు ఉన్నది అని గుర్తు. ఇంట్లో ఉన్న వస్తువుల్ని బట్టి ఇంటి సంస్కార వైభవాన్ని చెప్పేయచ్చు. కాబట్టి ఆమె ఇంట్లో బోలెడన్ని పీటలు ఉన్నాయి. ఎందుకన్ని పీటలంటే ఆమె ఇంటికి అతిథులు వస్తూ ఉంటారు. ఒక గృహస్థు యొక్క మర్యాద అంతా ఆతిథ్యం. వచ్చిన అతిథులకు పీటలు వేసి కూర్చోబెడతారు. అందుకని అన్ని పీటలు ఉన్నాయి. 2 చల్ల చేసేటప్పుడు పీట మీద పెడతారు ఆ కుండని. ఇప్పుడు ఆమె పీట వేసి కూర్చుంది అంటే బిడ్డడికి పాలివ్వడం అనేటటువంటి కర్మ కూడా ఆమె ఎంత పవిత్ర కర్మగా భావించిందో చూడండి. కాబట్టి ఇప్పుడు పాలిస్తుంటే పూర్వం నేను మీతో మనవి చేశాను, ఒక్కసారి అగ్నిహోత్రం మీద పాలు పొంగేటట్టుగా పెట్టకూడదు కూడా. పూర్వం దాలి అని ఉండేది. అసలు ఆ మాట మీలో ఎవరికైనా చాలామందికి పరిచయం ఉంటుంది లేండి. లేదని నేను ఎందుకు అంటాం. దాలి అని పెట్టేవారు. దాలి అంటే ఆవు పేడతో చేసినటువంటి పిడకలు గడ్డి పరకలతోటి ఊకతోటి కలిపి చేసి వాటిని ముక్కలు సమానంగా 2 ముక్కల కింద విరిచి కుంపటి చుట్టూ నిలువుగా పేర్చేవారు. మధ్యలో అడ్డంగా ముక్కలు పెట్టి చిన్న చిన్న ముక్కలు విరిచి చుట్టూ నలి కింద వేసి కింద నుంచి అగ్నిహోత్రం పెట్టేవారు. పెడితే అవి సన్నగా రాజుకునేవి, ఎర్రగా వెలుగుతుండేవి. వెలుగుతుంటే ఈ పాలు దాని మీద కాగుతాయి. కాగితే ఎర్రటి తట్టు కట్టి అమృత భాండానికి ఒక్క అంగుళం తక్కువలో ఉంటుంది దాని రుచి. ఆ పెరుగు తోడి పెడితే అంత గొప్పగా ఉంటుంది. అలా కాగుతున్న పాలు ఒక పట్టాన పొంగవు. వంటంతా అయిపోయేటప్పటికీ ఈ పాలు పొంగుకొస్తాయి. ఆ పాలు పొంగుతాయని ఊహించడం కష్టం. ఏదో గంటన్నర అయ్యాక మెల్లగా పొంగుతాయి. అది కూడా అది ఈవిడ పాలిస్తోంది. ఆ పాలు పొంగుతున్నాయి కుండలో. చూసింది. ఆమె భగవంతుడని ఇవ్వట్లేదు, భగవంతుడు అని ఇస్తోంది అనుకోండి, పాలు పోయినా ఊరుకుంటుంది. ఆమె నా బిడ్డడు అని ఇస్తోంది. ఆయనకి తెలుసు నేను భగవంతుణ్ణి అని, ఆమెకు తెలియదు భగవంతుడు అని. అందుకని ఇప్పుడు ఆమెకి ఒక గృహిణిగా, ఒక ఇల్లాలుగా పొంగిపోతున్న పాలని రక్షించుకోవడం ఆమె యొక్క లక్ష్యం. ఎందుకంటే భర్త కష్టం ఉంది దాని వెనక. నందుడు పెంచుకున్న ఆవులు ఉన్నాయి, ఆ ఆవుల పాలవి, అవి పొయ్యిలో పడిపోకూడదు. అందుకని కడుపారం చనుబాలు త్రావని సుతున్ కంజాక్షపీఠమ్ముపై నిడి పొంగారెడు పాలుదించుటకొనయ్యే గంగ తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దదిమొత్కుంభంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్నతిని మిథ్యాసంకులద్భాష్పుడై. కోపం వచ్చేటప్పుడు ముందు 10 పద్యాలు ఉండకూడదు. ఎందుకంటే కోపం అకస్మాత్తుగా వస్తుంది. పద్యంలోనే వచ్చేయాలి కోపం, అంతే. మళ్ళీ కోపం రావడానికి ముందు 10 పద్యాలు, తర్వాత కోపాన్ని 10 పద్యాల్లో చెప్తే సహజత్వం పోతుంది. పోతన గారు కాదు, అలాగే ఉంటుంది రచన. ఒక పద్యంలోనే చెప్తారు. అందుకే కడుపారం చనుబాలు త్రావనిసుతున్ కంజాక్షి పీఠమ్ముపై నిడి. ఆ పిల్లాడు ఇంకా కడుపు నిండా పాలు తాగలేదు. కడుపు నిండా పాలు తాగవలసిన అవసరం ఆయనకి ఏముంటుంది? ఆయనకి ఆకలి ఉంటుందా? ఆయన ఆకలి ఉంటే మనుష్యుడు, ఆయన పరమేశ్వరుడు కదా. మరి ఆకలి ఏమిటి ఆయనకి? ఆయనకి కడుపు నిండా పాలు తాగవలసిన అవసరం ఏముంది? ఆయన కడుపు ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. అంటే ఆయన ఒక పెద్ద లీల చెయ్యపోవడానికి నేపథ్యాన్ని వేస్తున్నాడు. అది యశోద దృష్టిలో తన కొడుకు అల్లరి, మన దృష్టిలో మనసు మీద ముద్రపడడానికి యోగ్యమైన స్థితి. అది యోగేశ్వరీశ్వరుని యొక్క ప్రకృతి. కాబట్టి నాకు కడుపు నిండా పాలివ్వడం కన్నా నీకు కుండలో పాలు పొంగిపోవడం ఎక్కువైపోయిందా? నన్ను కిందకి దింపేసి పాలు దింపడానికి వెళ్ళిపోయావా? పాలు పొంగిపోతుంటే పాలకుండని దింపడం అన్నది ఎంతసేపు పడుతుందో ఆలోచించండి. అక్కడికి వెళ్ళి ఆ పాలకుండని, ఆ పక్కనే బట్ట ఉంటుంది, ఆ బట్టతో కుండ పట్టుకుని కిందకి దింపేస్తారు. పూర్తిగా మూత పెట్టకూడదు కాబట్టి పైన ఆ మూత సగం పెడతారు. ఎందుకంటే పాలకి ఎప్పుడు పూర్తి మూత పెడితే కాపు వాసన అంటారు, అటువంటి వాసన వస్తాయి. అందుకని సగం మూత పెడతారు. పెట్టి వెనక్కి వచ్చింది ఆవిడంతే. దీంట్లోనే ఆవిడంతే చేసింది. కోపం వచ్చిన చిన్ని కృష్ణుడు ఎంత చేశాడో చెప్పారు పోతన గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వేదవ్యాసాయ నమః.
హిడింబాసురుడు తన చెల్లెలు వస్తుంది, ఆ మానవులను చంపి తీసుకొస్తుంది కుందేళ్ళులాగా అనుకని కలగంటున్నాడట. చాలా చాలా ఊహించుకున్నాడు. నాలుక చప్పరించుకుంటూ చాలాసేపు ఎదురు చూశాడు. ఎంతసేపు అయినా హిడింబ రాలేదు. హిడింబ రాలేదు. హిడింబుడికి ఆవేశం వచ్చింది. ఈడు రెండు ఒకే పేరుగా ఉన్నాయి మనకు. ఒక పక్క ఆకలి పీడిస్తూ ఉంది, మరోపక్క పెరిగిపోతున్నటువంటి కోపాన్ని తట్టుకోలేకపోయాడు. అది తన ఇంటి నీడలోనే ఉంటూ వీళ్ళు ఇక్కడే పడుకొని నాకు తెలియకోకుండా మనుషులు, నేను ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా మనుషులు వస్తారా ఈ అడవికని. ఎప్పుడెప్పుడో పారు వచ్చేవాళ్ళు, ఇప్పుడు 5 మంది వచ్చారు. ఎంత బాగుంది. ఎప్పుడు చూసినా ఏదో బక్క చిక్కని ముసలాళ్ళు వచ్చేవాళ్ళు. అది రుచి లేదు, ఏమి లేదు, తిని చాలా అయిపోయింది. అంతే రోగిష్టు శరీరాలు అవంతా కూడా. ఇవి బాగా ఉన్నారు. వీళ్ళేదో చూస్తే మంచి బాగా బలిసినట్టున్నారు అందరూ. ఆ తిరుగుతున్నాడే వాడు ఇంకా బాగా బలిశాడు. నాకన్నా పొడుగా, నాకన్నా లావుగా ఉన్నాడు. వాడిని తింటే ఇక నలుగురిని కూడా వదిలేయచ్చేమో తెలియదు, అంత బాగున్నాడు వాడు అని లెక్క వేసుకుంటున్నాడు. భీముడిని చూసి ఒక్క ఉదుటను పైకి లేచాడు. చాలాసేపు చూసి ఈ హిడింబి వెళ్ళి చాలాసేపు అయిపోయింది. అసలు ఏం చేస్తుంది ఆమె? ఇది పేరుకు మాత్రమే రాక్షస జాతిలో పుట్టింది ఇది. కానీ రాక్షసులకు ఉండవలసినటువంటి లక్షణాలే లేవు దానికి. నేనే వెళ్ళి వారి విషయాన్ని తేల్చుకొని వస్తాను అని చెట్టు నుండి క్రిందకు దూకి బయలుదేరాడు. రాక్షస జాతిలో పుట్టింది నా చెల్లెలు అంతే, కానీ అది రాక్షసి రూపంగా లేదు. అది చూస్తే ఆ చేష్టలే లేవు, రూపం మాత్రం అట్లా ఉంది అంతే. ఇంతసేపు ఏమిటి మాట్లాడటం వాళ్ళ దగ్గర? వికృతమైనటువంటి రూపంతోనూ విపరీతమైనటువంటి కోపంతోనూ వస్తున్నటువంటి ఆ హిడింబుడిని చూసి హిడింబ ఎంతో భయపడింది. గజగజ వణుకుతూ భీముడితో ఇలా అంది, అదిగో ఆ దుర్మార్గుడు, పురుషభక్షకుడైనటువంటి రాక్షసుడు, ఆడవాళ్ళని తినడోడు, అది వేరే ఒక నియమం పెట్టుకున్నాడు. పురుషభక్షకుడు మగవాళ్ళనే తింటాడు. ఇది మీ దీంట్లో మీ ఆడదుందే, ఆవిడనేం చేయడు, రక్షించబడుతుంది. మిగతా ఇన్నారే 4, ఈ 5 మంది మొత్తం 1, 2 నిల్చోట, 1, 2 పడుకున్నారే, 3, 4 ఆ చిన్న ఎవరు అట్లా ఒకే మాదిరి కనపడుతున్నారే. వాళ్ళిద్దరు వాళ్ళెవరు? వాళ్ళు నా తమ్ముళ్ళే. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు నంచుకోవటానికి బాగుంటుంది మా అన్నకు అని పురుషపక్షకుడైనటువంటి రాక్షసుడు ఇటే వస్తున్నాడు. చాలా కోపంతో పెద్ద అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు. కోపంతో వచ్చిన వాళ్ళంతా అట్లే వస్తారు ఎప్పుడు, సర్రపుర అని. ఈ సమయాల్లో నువ్వు నీ సోదరులు నేను చెప్పినట్లుగా చేయండి. ఎక్కడికైనా ఎగిరి వెళ్ళగల శక్తి నాకుంది, రాక్షస బలముంది. అందుచేత నా నడుము మీద ఎక్కండి, మిమ్మల్ని ఆకాశ మార్గంలో తీసుకొని పోతాను. శత్రువులను సంహరించే ఓ వీరుడా, నిద్రిస్తున్న నీ సోదరును నీ తల్లిని త్వరగా లేపోయా నువ్వు. ఇంతసేపు ఏంటి, లేపు నువ్వు. మిమ్మల్ని నేను ఆకాశ మార్గంలో తీసుకొని పోతానంతే, మిమ్మల్ని రక్షించుకుంటా నేను. అప్పుడు భీముడు అన్నాడు, ఓ సుందరి, భయపడకు, కంగారు పడకు, నిశ్చింతంగా ఉండు. ఎందుకింత భయపడుతున్నావు? వీడు నా ముందు చీమ వంటివాడు, వీడు నా ఎదుట నిలబడలేడు, తెలుసా నీకు? నువ్వు అలాగే చూస్తూ ఉండి ఏం జరుగుతుందో. వీడిని ఇప్పుడే నీ కళ్ళ ముందే చంపేస్తాను. ఈ నీచుడు నాకు సరైన జోడీ కాదు. యుద్ధంలో నా వేగాన్ని వీడే కాదు, రాక్షసులందరూ కలిసి వచ్చినా కూడా తట్టుకోలేరు. ఏ సుందరి, నా మాట విను. నా బాహుబలును చూడు, నా బాహువులను చూడు, నా బలాన్ని చూడు.
ఇవి కండలు తిరిగి గుండ్రంగా ఉన్నటువంటి ఏనుగు తొండాల్లాగా ఉన్నాయి, కనిపించటంలా నీకు? నా తొడలు ఒక్కపరి చూడు, కోట గడియల్లాగా ఉన్నాయి కదా, చూసావా? నా వక్షస్థలాన్ని ఒకపారి చూడు, ఎంతో విశాలంగా ఉంది కదా. వీడు నా చేతుల మధ్యలో పడ్డాడంటే నలిగిపోతాడు. నా వక్షస్థలం తాకిడికి ఎగిరిపడి లేవనే లేవుడు. నా తొడలతో పట్టినటువంటి గట్టి పట్టుకు వీడు చూర్ణమైపోతాడు. భయం భయపడద్దు. అందుచేత సుందరి, నువ్వు భయపడకు. ఈ రోజున ఇంద్రుడి పరాక్రమం లాంటి నా పరాక్రమాన్ని నువ్వు చూస్తావు. నా పరాక్రమం నువ్వు చూడలేదు, కేవలం నా ఒక సౌందర్యాన్ని, బలాన్ని, రూపాన్ని మాత్రమే చూస్తున్నావు. నా మీద వ్యామోహం పడ్డావు. ఇప్పుడు నా బలాన్ని చూడు, నువ్వు నా పరాక్రమాన్ని నువ్వు చూడు. నన్ను సామాన్య మానవుడు అనుకోకు. నువ్వు నన్ను తక్కువ చేసి మాట్లాడకు. ఎందుకు నువ్వు అట్లా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నన్ను అవమానించుకో. నన్ను ఎందుకు అవమానిస్తున్నాను అప్పటి నుంచి నువ్వు అన్నాడు. అప్పుడు హిడంబి అంటుంది, ఓ నరోత్తమ, నాకు తెలుసు నువ్వు దేవతవు, సందేహం లేదు. నీ విషయంలో అల్పమైన ఊహ చేయటం లేదు. కానీ ఈ రాక్షసుడు మనుష్యుల విషయంలో ఎన్నోసార్లు తన ప్రతాపాన్ని చూపించాడని చెబుతున్నాను, అంతే. ఈ వీడున్నాడే మహత్తరంగా మాయావి. వీడు ఏం చూపిస్తాడో తెలీదు, ఎటువంటి మాయని మీ మీద వేస్తాడో తెలీదు అని. అందుకని అంటున్నాను, నిన్ను గురించి నేను యోచన చేయటం లేదు. ఇలా హిడంబి భీమసేనులు మాట్లాడుకుంటూ ఉండగానే, అట్లా మాట్లాడుతున్నారే, అక్కడికి వచ్చేసాడు హిడంబాసురుడు వచ్చేసాడు. వాళ్ళ మాట అంతా విన్నాడు. నరభక్షకుడు విపరీతంగా కోపం వచ్చేసింది వీళ్ళ మాటలు విని. అక్కడికి వచ్చి వింటున్నాడు కూడా. అక్కడ మనుష్య రూపంలో ఉన్నటువంటి తన చెల్లిని చూశాడు, కంగు తిన్నాడు. ఎందుకంటే అప్పుడు హిడంబ రూపము అతి మనోహరంగా ఉంది, కొప్పులో పూలు పెట్టుకొనుంది. ఈ రూపాన్ని వాడు ఎప్పుడూ చూడలేదు, చెల్లి రూపాన్ని. పూర్ణచంద్రుడు లాంటి ముఖంలో వెలిగిపోతుంది, అంత అద్భుతంగా ఉంది. ఏ అప్సరసనో, సుందరనో, ఏ సుందరినో, ఏ గంధర్వకన్యనో ఏంటో తెలియటం లేదు. ఆమె కనుబొంబులు, ముక్కు, కదలే వాలు జడ చక్కగా ముచ్చటగా ఉన్నాయి. గోళ్ళు, చర్మం చాలా మృదువుగా ఉన్నాయి. మొత్తానికి ఆమె ధరించినటువంటి అలంకారాన్ని అతి సుందరంగా ఉన్నాయి. వీటన్నిటికీ తోడు ఆమె చక్కని చీర కట్టుకొని అతిలోక సుందరిగా ఉంది, అంత అద్భుతంగా ఉంది. వాడికే ఆశ్చర్యమైపోయింది ఆ రాక్షసుడికి ఆ రూపాన్ని చూసి. ఆ రూపం మార్చుకుంది కదా, ఆ శక్తి ఆవిడకి ఉంది కదా హిడంబికి. వీళ్ళంతా కామరూపులు కదా కొంతమంది. హిడంబ యొక్క ఆ అవతారాన్ని, వేషభూషణలు చూసి ఆ నరభక్షకుడు ఆమె మనసులోని అభిప్రాయాన్ని కూడా గ్రహించాడు, మొత్తం తెలుసుకున్నాడు. ఆమె భీముణ్ణి ప్రేమిస్తుందని తెలుసుకున్నాడు. ఆహా, ఇది ప్రేమలో పడిపోయింది, నాకు తెలుసు, అందుకనే ఇక్కడి నుంచి రాలేదు. కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు, విపరీతమైన కోపం వచ్చింది. తన పెద్ద కళ్ళను ఇంకా పెద్దవి చేసి ఆమెతో ఇలా అన్నాడు, ఏయ్ హిడంబి, నేను ఆకలి మీద ఉన్నాను, నా భోజనానికి అడ్డం పడుతున్నటువంటి ఈ దుష్టుడెవడో చెప్పు. నీకు కామంతో కళ్ళు మూసుకొని పోయాయి, ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియటం లేదు. నువ్వు ఒక రాక్షసివి అని కూడా నీకు తెలియటం లేదు. నాకు నువ్వు భయపడటం లేదు. అసలు నా కోపానికి నువ్వు వణకటం కూడా లేదు. ఇప్పటికప్పుడే వణకాలి కదా, అది కూడా లేదు. దుర్మార్గురాల, ఒకే కడుపులో పుట్టి, ఒకే తల్లి కడుపులో పుట్టి నువ్వు ఇట్లా అయిపోతున్నావా? ఈ మానవుణ్ణి కామించి నాకు ద్రోహం చేస్తావా? నాకు అవమానం చేయాలని చూస్తావా? నీ వల్ల సమస్త రాక్షస జాతికి అపకీర్తి వచ్చింది తెలుసా? రాక్షసులంటే ఇట్లా ఉండకూడదు, ఇంత సుందర రూపం నీకు ఉండకూడదు. నువ్వు రాక్షసులంటే రాక్షసులాగా ఉండాలి,
అటు ఇటు పళ్ళు ఎట్లా ఉండాలి తెలుసా? ఒక్కొక్క మీటర్ పైగా ఉండాలి ఇట్లా. ఏంటి నువ్వు అంత అద్భుతం దాళింబి పండ్లులాగా ఉన్నాయి నీకు, ఆ పళ్ళు చూడు ఎట్లున్నాయో, ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు ఇది? అట్లాగా అది ఇట్లా పెట్టు, నీ కూరపళ్ళు పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, అది పెట్టు, పందిమూతి పెట్టు, అప్పుడే నీకు బాగుంటావు. ఇదేంటో ఈ సౌందర్యం నాకు బాగలేదు. లోపల మెచ్చుకొని పైకి ఇట్లా అంటున్నాడు, తిడుతున్నాడు. నీచురాలు ఈ మానవులను ఆశ్రయించి వీరి అండ చూసుకొని నాకు ద్రోహం చేస్తావా, అపకారం తలపెడతావా? సరే ఇప్పుడే నీకు ఆశ్రయం ఇచ్చిన వీరిని చంపేస్తాను నీ ఎదురుగానే అని కొరకొరా అని చూశాడు. ఒక్కపారి పటపటాని పళ్ళు కొరికాడు. హిడంబితో సహా అందరినీ చంపటానికి ముందుకు దూకాడు, సిద్ధమైపోయాడు. అప్పుడు మీదకు వస్తున్నటువంటి ఆ రాక్షసుడిని చూసి భీముడు, ఓరి దుష్టుడా, అక్కడే నిలబడు అని గట్టిగా వారించాడు. చెల్లి మీద కోపించిన వాడితో భీముడిలా అన్నాడు, ఓ దుర్మార్గుడా, నరభక్షక, ఓ హిడంబ, నీ ప్రతాపాన్ని నా మీద చూపించు. స్త్రీని చంపటం భవ్యం కాదు. ఆమె ఏ తప్పు చేయలేదు. ఈమె నిరపరాధి. స్త్రీ మీద చేయి చేసుకోవటం పురుష లక్షణం కాదు. ఇప్పుడు ఆమె మనస్సులో లేదు, తన వశంలో లేదు. ఆమె మనస్సు ప్రేమతో నా మీద లగ్నమై ఉంది. ఈమె నన్ను ప్రేమిస్తుంది. మన్మథుడి చేత ప్రేరేపించబడి నన్ను కోరుకుంటుంది. అమరా మధుర ప్రేమ అని అంటున్నది దాని మనస్సు. నువ్వే నా మొగుడు అంటున్నది. నిజానికి ఈమె నువ్వు చెప్పినట్లే చెయ్యటానికే వచ్చింది, నీ ఆజ్ఞ పాటించటానికే వచ్చింది. నన్ను అప్పటి నుంచి అడుగుతుంది అదే, ఇంకేం లేదు. కానీ నన్ను చూసేసరికి ఆమె హృదయం మారిపోయింది తెలుసా? రాక్షస జాతి అయినప్పటికీ దుర్మార్గుడా, రాక్షసులకు అపకీర్తి తెచ్చేవాడా, నీ చెల్లెలు తప్పు చేయలేదు. ఏ రాక్షసుల్లో మనసు లేదా? ఏమైనా తప్పు జరిగిందంటే అది మన్మథుడి తప్పు. కనుక ఈ అపరాధానికి ఈమె అర్హురాలు కాదు, ఆవిడనేం చేయొద్దు, జాగ్రత్త. దుర్మార్గుడా, నా ఎదుటే స్త్రీని చంపాలనుకుంటున్నావా? ఫస్ట్ దాన్ని చంపాలనుకున్నాడు, చెల్లిని చంపాలని సిద్ధమయ్యాడు. ఫస్ట్ నిన్ను చంపి తర్వాత వెళతానన్నాడు. అందుకని భీముడు అడ్డుకున్నాడు. జాగ్రత్త, దాని మీద చేయి వేస్తే. అప్పుడే ఈ మహానుభావుడికి లోపల అంకురించి ప్రేమ తెలియదు, బయటికి చెప్పలేదు. ఆవిడ బయటపడింది, పాపం ఆడపిల్ల బయటపడింది. మగపిల్లకాయ ఎందుకో బయటపడలేదు. మా యజమాని, మా హీరో గారు బయటపడలే. లేకపోతే అంతగా దాని మీద అంత ప్రేమ వలకపోసాడు. ఈ జాగ్రత్త, దాన్ని ముట్టుకుంటే జాగ్రత్త అన్నాడు. వాడు దాన్ని వెళ్ళి చంపడానికి వెళ్ళాడు, చెల్లిని చంపడానికి వెళ్ళాడు. అంత అందంగా ఉంది చెల్లి, చంపడానికి వెళ్ళాడు. నీ రూపం చూపిస్తూ ఉంటున్నాడు, అసలైన రూపం చూపిస్తూ ఉంటుంది. అది చూపలేకపోతున్నది, ప్రేమలో పడి చస్తా ఉంది. నువ్వేమైనా చంపాలనుకుంటున్నావా? నేనుండగా ఏమైనా నువ్వేమి చేయలేవు, జాగ్రత్త. అంతట్లోపల సొంతం అయిపోయింది అది హీరో గారికి. పాపం, నాతో తలపడేటట్టయితే ఒక్కడివే తలపడు, మనమిద్దరము ఈరోజు ద్వంద్వ యుద్ధం చేసుకుందాం. ఈరోజే నిన్ను యమలోకానికి పంపిస్తాను. బలమైన ఏనుగు యొక్క పాదంతో తొక్కబడిన వాడి శిరస్సు ఎలా ముక్కలైపోతుందో అలాగే నా బలంతో నీ శిరస్సు పిండి అయి ముక్కలైపోతుంది. అప్పుడు నీ శరీర భాగాలను గద్దలు, డేగలు, నక్కలు పరమానందంతో తింటాయి. నీ శరీరం చూడు ఎట్లుంది, కొండలాగా ఉంది. పడి చస్తే నక్కలు, గద్దలు, డేగలు ఒక 10, 20 రోజులు తింటాయి. అంత శరీరం నీది. ఇక్కడ ఈ అడవిలో ఉండే గద్దలకు, డేగలకు, రాబందులకు నేను కొంచెం అన్నదానం చేసినట్టుగా పుణ్యం నాకు వస్తుంది. జాగ్రత్తగా ఉండు. పూర్వం నువ్వు నిత్యము మానవుల్ని తింటూ ఈ అరణ్యాన్ని అపవిత్రం చేశావు. ఇప్పుడు నేను క్షణకాలంలో
ఈ అరణ్యానికి పట్టినటువంటి రాక్షస పీడ తొలగించి పవిత్రం చేస్తాను. పర్వతం లాంటి ఏనుగును సింహం ఈడ్చుకొని పోయినట్లుగా నీ చెల్లి చూస్తూ ఉండగానే నిన్ను ఈడ్చుకొని పోతాను అని లోపల చాలా బాగా అనుకుంటూ, నా సుందరాంగి నా బలం కూడా చూస్తుంది లేని లోపల అనుకుంటున్నాడు. నిన్ను చంపిన తరువాత ఇక్కడి వనవాసులకు భయం తొలగిపోతుంది కదా, ఆందోళన తొలగిపోతుంది, వారు హాయిగా తిరుగుతూ సుఖంగా ఉంటారు అన్నాడు. జాగ్రత్త. అప్పుడు హిడంబుడు అంటున్నాడు, ఒరే మానవాధమా, అధమా చేర్చాడు, ఊరికే ప్రయోజనం లేని మాటలు మాట్లాడకు, లొచలొచలొచలొచ అని మాటలను చేతులతో చూపించు. అప్పటి నుంచి చూస్తున్నాను, నా చెల్లితోనూ ఇట్లే మాట్లాడుతున్నావు, నాతోనూ ఇట్లే మాట్లాడుతున్నావు. ఓ చాలు, నువ్వు అయిన తర్వాత గొప్పలు చెప్పుకో, ఆలస్యం చేయకు, ఇక నీ కథ పడతాను. నువ్వు బలవంతుడని అనుకోకు, నువ్వు చూస్తే బక్క చిక్కిన వాళ్ళలాగా ఉన్నావు, పరాక్రమవంతుడివని అని విర్రవీగకు, వృధాగా గర్జించకు. ఏదో కొంచెం కండరాలు వచ్చాయంటే గర్జిస్తున్నావా? నాతో పోరాడు, నీతో సమానం ఉందే, ఏమనుకున్నావు నేనంటే? ఎవరు బలవంతులో నీకు అర్థమవుతుంది. ముందు నీ కండకావరాన్నే అణుస్తాను. ఎంత నువ్వు ఆ కండల మీద నమ్మకం పెట్టుకున్నావు కదా, నువ్వు నీ కండకావరాన్ని అంటే దాని మీద నమ్మకం నీకుంది. మంచి కండలు ఉన్నాయి, నాకు కాళ్ళకంత కండరాలు ఉన్నాయి అని నా చరితో చెప్తూ ఉంటువే నువ్వు. అది నేను విన్నా. ఫస్ట్ నీ కండరాలను తుంచి పారేస్తాను, జాగ్రత్త. దాని మీద ఎంత నమ్మకం నీకు, కండరాల మీద? నీ సంగతినే చూస్తాను. పడుకున్న వాళ్ళు ఎవర్రా, వాళ్ళు నిద్రపోతున్నారు ఇంకా కూడా. అంతవరకు వీళ్ళు పడుకొని నిద్రలేపకు. నువ్వు చేదుగా మాట్లాడావు కాబట్టి, నా మనస్సుకు గుచ్చుకునేలాగా మాట్లాడావు కాబట్టి ముందు నీ సంగతి చూస్తాను. వాళ్ళు అంతా పడుకొని, వాళ్ళు లేకపోతే పరిగెత్తిపోతారు. మళ్ళీ నేను కూడా ఎందుకు పరిగెత్తాలి వాళ్ళతో పని లేక? హాయిగా పడుకొని నిన్ను సైలెంట్గా ముగించేసి ఫస్ట్ నిన్ను పలహారంలాగా నంచుకోవటానికి ఊరకాయలాగా పెట్టుకొని వాళ్లను చూసుకుంటాను, భోజనం కింద పెట్టుకుంటాను. వాడు ఆ బక్క చెక్కిన కూర్చుందే ఆవిడ చూస్తూ ఉంటుంది అంతే, లేకపోతే గుండె ఆగి సస్తుంది అంతే, ఇంకేం లేదు. తర్వాత నేను ఈ చెల్లెలు ఉందే, దీన్ని నమిలి తినేస్తాను, ఏం పర్వాలేదు. నాకు ఇంకా చెల్లెలు లేదు, ఎవరు లేదు నాకు. నిన్ను చీల్చి ముక్కలు చేసి నీ రక్తాన్ని నేను తాగాలని చాలా ఇష్టపడుతున్నా. తెల్ల కండరాలు, ఆహాహా ఎంత బాగుంటుందో నీ రక్తము. ఎర్రగా ఉంటుందో మరి పసుపు రంగుగా ఉంటుందో తెలియదు, కానీ బొలే బాగుంటుంది. తర్వాత నీ వారి సంగతి నేను చూసుకుంటాను, వారి రక్తం కూడా నేను త్రాగుతాను. ఆ తర్వాత నాకు ద్రోహం చేసినటువంటి హిడంబని వధించడం కాదు, దాన్ని తినేస్తాను, దాన్ని కూడా రాత్రి పరారానికి పెట్టుకుంటా దాన్ని అని హిడంబాసురుడు చెయ్యి పైకెత్తాడు. కోపంతో భీముడి మీదకు దూసుకొని వచ్చాడు, బొట్టి చేతులతో, అంత ఇంకేం లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.